హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక సింపుల్ జ్యువెలరీ అయినా కానీ అప్పుడప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఉండేవి శ్రావణ మాసానికి చిన్న చిన్న ముక్కు బుడగలు, అలాగే ఇప్పుడు ఇలాంటి చూడండి ఇలాంటి బ్రాస్లెట్స్ అండ్ కడియన్ టైప్ ఉండేవి, కొంచెం ఫ్యాన్సీ రిలేటెడ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్, ఇవన్నిటిని కూడా నేను మీకైతే కనుక షేర్ చేయబోతున్నాను. నోస్ పిన్స్ లైక్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి. మర్చిపోయాను, మన శారీ పిన్స్లో స్టోన్ వచ్చినటువంటివి కొంచెం యూనిక్ డిఫరెంట్ వీడియో అయితే, అండ్ ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యేటటువంటివి. ఎప్పటికీ కూడా మీరు ఏది కట్టుకున్నా, డ్రెస్ పెట్టుకున్నా, ఇట్లా రెడీ అయినా స్టైల్గా ట్రెండింగ్గా రెగ్యులర్ యూజ్లో ఇట్లాంటి బ్రాస్లెట్స్ ఇవన్నిటిని అయితే కనుక తీసుకొచ్చానండి. సో యాంటీ టర్నిష్ ఉన్నాయి కొన్ని అయితే కనుక, మీకు పాలిష్ కూడా షేడ్ అవ్వవు, రెగ్యులర్ యూజ్ ఆఫీస్ యూజ్లో కూడా స్టైల్గా అయితే కనుక పెట్టుకోవచ్చు. ఆ కలెక్షనే ఇవన్నీ కూడా. ఒక్కొక్కటిగా అయితే కనుక క్లోజప్ లుక్లో చూస్తూ మనం డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాము. ప్రైస్ వైజ్ మీకు ఎలాగో నేను సైడ్లో స్క్రీన్ షాట్ ఇచ్చేస్తాను కాబట్టి స్టార్ట్ చేద్దాం వీడియో. ఫ్యాన్సీ బ్యాంగిల్స్ నుంచి అయితే కనుక స్టార్ట్ చేద్దామండి. ఇది డిఫరెంట్ అంటే మల్టీ కలర్స్తో అయితే కనుక ఫ్లవర్స్ అనేది వచ్చాయి కాబట్టి మనం ఏ సారీస్ మీదకైనా, ఏ లంగా ఓణీల మీదకైనా, ఏ గౌన్ల మీదకైనా కానీ చాలా చక్కగా అయితే కనుక మనం వేసుకోవచ్చు. ఇందులో 2 డిఫరెంట్ వెరైటీస్ తీసుకున్నాను. రెండింటిని కూడా నేను మీకు పక్కగానే షేర్ చేస్తాను. బీట్ వర్క్స్తో చాలా చక్కగా అయితే కనుక డిఫరెంట్ కలర్స్తో అయితే బాగా హైలైట్ అవుతుంది. ఇది ఫస్ట్ వన్. కొంచెం చేంజెస్తో అయితే కనుక ఇదండి, రామా గ్రీన్, పింక్, ఎల్లో, వైట్ లైక్ ఈ కాంబినేషన్ మీద ఈ ఫ్లవర్ అయితే కనుక వచ్చింది. రెండు కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి. ప్రజెంట్ ట్రెండింగ్. మీరు మట్టి గాజులు మధ్యలో వేసుకోవచ్చు, సైడ్లో వేసుకోవచ్చు, లేదంటే ఇది ఒక్కటిగా కూడా మీరు వేసుకుని కూడా స్టైల్ చేసుకోవచ్చు. బాగున్నాయి. కొంచెం ఎప్పుడు ఉండేలాగా కాకోకుండా చక్కగా షైన్గా ఫ్యాన్సీ బ్యాంగిల్స్. కుందన్ రిలేటెడ్గా అయితే కనుక వచ్చినటువంటి బ్రాస్లెట్ అండి. ఫింగర్ రింగ్ కమ్ బ్రాస్లెట్ లాగా అనమాట. కొంచెం డిఫరెంట్గా వచ్చింది. శ్రావణ మాసాలు, పూజలు, వ్రతాలు వీటన్నిటికీ కూడా మనం రెడీ అవుతాం కదా, అలాగే ఫింగర్ రింగ్స్ పెట్టుకుంటున్నప్పుడు ఇలాంటి యాక్సెసరీస్ కూడా చాలా బాగుంటాయి. సో అందుకోసం అయితే కనుక ఈ డిజైన్ తీసుకున్నాను. చెప్పాను కదా ముందే, కొంచెం యూనిక్గా ఉండబోతుంది మన వీడియో. ఎప్పుడు ఉండేలాగా కాకుండా, ఎప్పుడు అవే 1 గ్రామ్ గోల్డ్ కాకుండా కొంచెం స్టైలిష్గా, ట్రెండింగ్గా, ఫ్యాన్సీగా అందరికీ కూడా కనెక్ట్ అయ్యేలాంటి డిఫరెంట్ జ్యువెలరీని తీసుకురాబోతున్నానని. అందులో కుందన్ రిలేటెడ్గా అయితే కనుక ఈ డిజైన్ అండి. కొద్దిగా ఫ్యాన్సీగా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా దీన్ని చూడొచ్చు. ఇది మనకి హ్యాండ్ రిలేటెడ్ జ్యువెలరీ అనమాట. ఇప్పుడు మీకు అంటే హ్యాండ్కి వేసుకున్న తర్వాత ఫింగర్ రింగ్తో సెట్ చేశాక దీని డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. కావాలనుకునేవారు చూడొచ్చు. బాగుంది కదా, ఫ్యాన్సీగా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు నేను పెట్టుకున్నదండి, సింగిల్ లైన్ పైన అయితే కనుక వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇలా ఉంటుందండి. కొంచెం ఇలా కూడా ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇలా కూడా చూడొచ్చు. ఇది మన సెకండ్ వన్. ఇది జనరల్గా గోల్డ్, రియల్ గోల్డ్ ఉంటుంది కదా అండి, మనం 22 క్యారెట్లో చేయించుకుంటాం కదా, యాక్చువల్గా ఆ ప్యాటర్న్లో వచ్చింది. అదే పాలిష్ అండ్ ఫినిషింగ్లో అయితే కనుక వచ్చినటువంటి డిజైన్ అనమాట. ఎందుకంటే కొంతమంది గోల్డ్ వేసుకున్నప్పుడు కూడా దానికి రిలేటెడ్గా చూస్తారు కాబట్టి దీన్ని తీసుకున్నాను. ఇది కూడా చక్కగా మీరు గోల్డ్ పెట్టుకున్నప్పుడు కూడా దీనికి రిలేటెడ్గా పెట్టేసుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్ దానికి సెట్ అయిపోతుంది అనమాట మనకి. ఇది ఒక ఫ్యాన్సీ డిజైన్. ఇందులోనే మరొక వెరైటీ అండి. ఇది కూడా ఫింగర్ రింగ్తో పాటు స్టోన్ రిలేటెడ్గా వచ్చింది. ఇవాళ నేను చూపించే ఈ ప్యాటర్న్స్ 4 కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చిందనమాట. ఈ పర్టికులర్ డిజైన్ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా యూనిక్గా, సింపుల్గా, చూడటానికి ఎంతో క్యూట్గా ఉందో, చాలా బాగున్నాయి. మీ చాయిస్ బట్టి అయితే కనుక తీసేసుకోండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి. లైక్ జీన్స్లు వేసుకున్నప్పుడు బయటికి మీరు సింపుల్గా పెట్టుకుని వెళ్ళడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి ఒక బ్రాస్లెట్ ప్యాటర్న్. ఇది యాంటీ టర్నిష్ ఉంది కాబట్టి మీకు రెగ్యులర్ యూజ్ కూడా, వాటర్ పడినా కూడా మీకు అయితే కనుక పాడవకుండా ఉంటుందండి. సో కొంచెం ట్రెండింగ్గా ఉంటుందని చెప్పి నేను ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేశాను. బికాజ్ ఇప్పుడు ఇది చాలా వైరల్ అవుతుంది, అందరూ కూడా పెట్టుకుంటున్నారు. ఇవి మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటి రిలేటెడ్ ఇంకా కొన్ని తెప్పించాను, వాటిని చూద్దాం. ఇది చూడండి, ఒక కోంబోలాగా తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 కూడా కలిపి వేసుకోవచ్చు, లేదంటే సింగిల్గా కూడా వేసుకోవచ్చు. సో మీ స్టైల్ ప్రకారంగా అయితే కనుక మీరు అయితే వేసుకోవచ్చు అండి. అండ్ కోంబో అయితే కనుక నాకు చాలా రీజనబుల్ అనిపించింది అనమాట. సో మీరు వాచ్తో కూడా ఒక్కటేదన్నా జాయింట్ చేసుకుని వేసుకోవచ్చు, లేదు వాచ్ వద్దు ఈ 3 అంటే కూడా స్టైల్గా కూడా వేసుకోవచ్చు. ఇలా సింగిల్గా లైక్ మీ చాయిస్ని బట్టి ఈ కోంబోని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. మూడింటిని కూడా నేను చాలా క్లోజప్ లుక్లో అయితే కనుక చాలా క్లియర్గా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో నాకు నచ్చింది క్వాలిటీ, వర్త్. ఒకసారి వేసుకున్నామంటే చాలా లైఫ్ వస్తాయి. మల్టీగా విడిగా మార్చి కూడా స్టైల్ చేసుకోవచ్చు. అంటే 2గా 1గా వాచ్తో కలుపుకొని అలా బాగుంది కదా.
ఇది కూడా చాలా బాగుండింది. సేమ్ వాటర్ రిలేటెడ్గా ఇంకొంచెం బ్రాడ్గా ఉండాలంటే మొన్న కూడా నేను పెట్టుకున్నాను. నేను అప్పుడు కూడా చూపించాను మీకు క్లోజప్ లుక్లో, అండ్ ఆ వీడియోలో లింక్ కూడా ఇచ్చాను. అది ఇదే. ఇప్పుడు ఇన్ని రోజులకి క్లోజప్ లుక్లో అయితే కనుక వచ్చిందనమాట. మీరు చూడొచ్చు. స్టోన్ పాలిష్, క్వాలిటీ, డిజైన్, సేమ్ బ్రాస్లెట్, మంచి లైఫ్ ఉంటుంది. చక్కగా ఉంది, ట్రెండింగ్గా ఉంది. ఇది కూడా ట్రై చేయండి, నచ్చింది అనుకుంటే. ఇంకా మరొకటండి, కొంచెం ఏడీ స్టోన్ రిలేటెడ్గా అయితే కనుక ఈ డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఇది కూడా బాగుంది. మీకు చేతి మీద కంటే కూడా ఇలా బాగా కనపడుతుందని చెప్పి నేను మీకు దాని మీదే చూపిస్తున్నాను. సో ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది, ఇలాంటి డిజైన్ పైన కొంచెం డైమండ్ టైప్ ఆఫ్ స్టోన్ రిలేటెడ్ జ్యువెలరీస్ అలా పెట్టుకున్నప్పుడు ఒకవేళ ఇలా కావాలనుకుంటే కనుక మీరు ఇలా కూడా ట్రై చేయండి. ఇది కూడా ఫ్యాన్సీగా చాలా చక్కగా ఉంది. ప్రతిదీ కూడా నేను క్లోజప్ లుక్లోనే మీకు షేర్ చేస్తున్నాను, మీరు చెక్అవుట్ చేయండి. ఇది కూడా శారీస్ పిన్స్ అండి. శారీస్ పిన్స్లో ఇప్పుడు నేను మీకు 3 డిఫరెంట్ మోడల్స్ అయితే చూపిస్తాను. ఒకవేళ గుచ్చుకోకుండా పిన్లానే మనం కుచ్చిళ్ళకి లాక్ చేయాలనుకున్నప్పుడు అయితే కనుక ఇవి చూడండి. పట్టు చీరలు అవన్నీ కూడా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి పిన్స్ అంటే హోల్స్ పడతాయి అనుకున్నప్పుడు కుచ్చిళ్ళకు కూడా ఇవి వాడుకోవచ్చు. స్టోన్ వచ్చి చాలా బాగుంది. ఇది 2 in 1 కింద వాడుకోవచ్చండి. మీరు కుచ్చిళ్ళ దగ్గర ఇక్కడ ఈ పార్ట్లో కూడా మీరు అయితే కనుక సెట్ చేసుకుని వేసుకోవచ్చు. లేదు కుచ్చిళ్ళ దగ్గర కూడా అయితే కనుక పెట్టుకోవచ్చు. పళ్ళు, కుచ్చిళ్ళు 2. అలా మీకు అయితే ఒక బ్రోచ్ లాగా కావాలన్నా, కుచ్చిళ్ళకి పిన్ లాగా వచ్చి హ్యాంగ్ కావాలనుకున్నా కానీ ఇవి జర్మన్ సిల్వర్ పాలిష్లో ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ టైప్లో అయితే కనుక ఉన్నాయన్నమాట. సో ఇది కూడా బాగుందండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇది 2 కలిపి ఒక కోంబో లాగా వచ్చాయన్నమాట. సో మీరు చూడొచ్చు. అండ్ విడివిడిగా కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేయండి. ఒకవేళ మీ స్టైల్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుంటే ఇవి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించేవి పిన్స్ అండి. స్టోన్ పైన అయితే కనుక పిన్స్ లేదు, పిన్సే కంఫర్టబుల్గా ఉంటాయి, అవే సేఫ్టీ ఎక్కువ అనిపిస్తాయి, మాకు అవే అలవాటు, కానీ వాటిల్లో ఫ్యాన్సీ కావాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయండి. చాలా చక్కగా వచ్చింది. స్టోన్ క్వాలిటీ కూడా బాగుంది. చక్కగా అయితే కనుక మీరు పెట్టుకున్నప్పుడు కూడా ఫ్యాన్సీగా బాగుంటుందన్నమాట. సో ఒకవేళ మీ జ్యువెలరీకి, మీ శారీకి ఇది కనెక్ట్ అవుతుంది అనుకుంటే మీరు ఇలా ట్రై చేయండి. ఇది మొత్తం కలిపి ఒక కోంబోలాగా అయితే కనుక తీసుకున్నాను. రాబోయే పూజలకి, శ్రావణ మాసానికి ఇలాంటివి కూడా అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఒకవేళ స్టైల్ చేసుకోవాలనుకుంటే ఇవి 2 డిఫరెంట్ పిన్స్, 2 డిఫరెంట్ స్టోన్స్ అండ్ లైక్ దాంతో అయితే కనుక వచ్చింది. ఒకవేళ మీరు ఇంట్లో 2 ముగ్గురున్నా అందరూ పెట్టుకోవాలనుకున్నా కానీ ఇవి చాలా బాగుంటాయి. 2 ముక్కర్లు పెట్టుకోవాలనుకున్నా కానీ పెట్టుకోవచ్చు. ఒకటి డౌన్కి, ఇంకోటి సైడ్కి. ట్రై చేయండి, ఇది కూడా బాగుంటాయి. నెక్స్ట్ అండి, ఇది 2 పీస్ కోంబో అనమాట. ఇందాకొకటి జారి పడిపోయింది కాబట్టి అది కూడా ఇంకొకసారి క్లారిటీగా చూపిద్దామని ఇంతకుముందు కోంబోలోదే యాడ్ చేశాను. ఇదైతే కనుక 2 డిఫరెంట్ కోంబోతో అయితే కనుక వచ్చింది. 2 షేప్స్ వచ్చాయి. ఇది కూడా చాలా ఫ్యాన్సీగా బాగుంది. మీకు ఏ షేప్ని బట్టి మీరు 2 తీసుకున్నారనుకోండి, ఒకసారి ఒకలాగా పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి ట్రై చేయండి. చాలా రీజనబుల్గా వస్తున్నాయి ప్రైస్ కూడా. నేను అనుకుంటున్నాను ఈ వీడియో సింపుల్ వీడియో, బట్ చాలా కలెక్షన్స్ చూపించాను. సింపుల్ జ్యువెలరీ పైన అయితే కనుక చాలా డేస్ అయిపోయింది ఈ వీడియో ఇచ్చేసి అయితే కనుక ఈ వీడియో ప్రజెంట్ చేశానండి. ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ కలెక్షన్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.